సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదాని ఇష్యూతోనే రాహుల్ రేవంత్ పై గుర్రుగా ఉన్నారా, లేక బీజేపీతో సఖ్యతగా ఉన్నారన్న భావనతోనే దూరం పెడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చి రేవంత్ రెడ్డిని లైట్ తీసుకోకపోవడం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగిందన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరందుకుంది. అందుకు ప్రధాన కారణం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా కలవకపోవడమే. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీని కలిసింది గత ఏడాది జూలై 22వ తారీఖు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాహుల్ గాంధీని పర్సనల్ గా రేవంత్ రెడ్డి కలిసింది లేదట. 1-2 సార్లు పార్టీ కార్యక్రమాల్లో అందరితో పాటు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారట. అందులో వయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమం ఒకటైతే, రెండవది కులగణనపై కాంగ్రెస్ హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై అక్కడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్లారు. అప్పుడు హైదరాబాద్ వచ్చిన రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 1-to-1 మాట్లాడిన దాఖలాలు లేవట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరం ఎందుకు పెడుతున్నారన్న చర్చ కాంగ్రెస్ లో విస్తృతంగా జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ కాకుండా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం వల్లే సీఎం రేవంత్ ని రాహుల్ పక్కకు పెట్టారన్న చర్చ ఉంది. అందుకు ప్రధాన కారణం అదాని ఇష్యూతోనే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ పై గుర్రుగా ఉన్నారట. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అంతా అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానితో అంటకాగడం పార్టీకి ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ అయిందట. స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వడం ఢిల్లీ స్థాయిలో దుమారం లేపిందట. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ పై సీరియస్ అయ్యారట. అదాని ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్ రిటర్న్ చేసి ఢిల్లీలో అడుగు పెట్టాలని హుకుం జారీ చేశారట. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టి అదాని ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు హస్తం నేతలు. అయినప్పటికీ రాహుల్ రేవంత్ పై గుర్రుగానే ఉన్నారట. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుండే ముఖ్యమంత్రి రేవంత్ కి తోడుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాని వద్దకు కలిసి వెళ్లాలని ఆదేశాలిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఉప ముఖ్యమంత్రి బట్టి లేకపోతే తోడుగా ఒక మంత్రి అయినా ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లాలని సూచించిందట అధిష్టానం. సీఎం రేవంత్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఉన్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులెవరూ లేకపోవడంతో సీఎం రేవంత్ ని ఒంటరిగా అమిత్ షాను కలిసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో షాను కలవకుండానే రిటర్న్ అయ్యారట సీఎం. అటు బీజేపీ ఎపిసోడ్, ఇటు అదాని ఇష్యూతోనే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పక్కన పెట్టారన్న టాక్ పార్టీలో బలంగా నడుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలని చక్కబెట్టే బాధ్యత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలకు అప్పగించారట రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఇటీవల గాంధీ భవన్ లో నిర్వహించిన పిఏసీ సమావేశానికి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారట. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ఢిల్లీ వెళ్లారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ కోపంగా ఉండడమే కారణమంటున్నారు హస్తం నేతలు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మాత్రం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారట. షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అపాయింట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరింత తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనలోనే తెలంగాణ నేతలకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదట రాహుల్ గాంధీ. ఒకవైపు రాహుల్ గాంధీ సభ వచ్చే నెలలో సూర్యాపేట లేదా ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అప్పటికైనా రేవంత్ పై రాహుల్ కు ఉన్న కోపం చల్లారుతుందో లేదో చూడాలి.